గారు ఒక్క కేసు నమోదు చేయాలంటే కూడా ఆ రోజు దాడి జరిగినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరికీ తెలుసు. ఒకవైపు పిన్నెలు వచ్చి ఈవీఎంను ధ్వంసం వారి కళ్ళ ముందే చేశారనేది తెలుసు. వారందరి కళ్ళ ముందే శేషగిరిరావు గారు మీ పార్టీ ఏజెంట్ వారి మీద దాడి చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయడానికి కూడా అంత సమయం తీసుకున్నారు పోలీసులు. అంటే ఏం జరిగింది మరి? అక్కడ ఒక కేసు నమోదు చేయడానికి అంత సమయం తీసుకున్నారంటే ఈ పారిపోవడానికి ఎవరు సహకరించారంటే అంటే అసలు ఇప్పటి వరకు ఎక్కడున్నారు అనేది కూడా తెలియట్లేదు కదా. ఆ మాత్రం కూడా ఆ 2-3 రోజులు తప్పించుకొని తిరగలిగారంటే వారి గన్మ్యాను లేదా డ్రైవరు లేదా అనుచరులు అందరూ కనిపించినప్పటికీ పిన్నెల్లి మాత్రం ఎలా పారిపోగలుగుతారు? ఎవరో సహకరించారనేది కదా. నవీన్ గారు, ఇక్కడ ప్రధానంగా ఒక అంశం ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు ఒక 10 బూతుల్ని ఐడెంటిఫై చేసి ఇవి గతంలో కూడా ఇక్కడ సమస్యాత్మకం, అదేవిధంగా హింసాత్మక దాడులు జరిగినాయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు. కానీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు కలిసి ఈ పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి 202 బూత్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా ఏజెంట్ ఆయన హడావుడిగా వెళ్ళిపోయి ఏంది అని అంటే ఆయన్ని ఒక పక్క అతను తోసేశాడు. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు లేచి చేతులు కట్టుకున్నారండి. మీరు ఆ వీడియోలో కూడా కనపడుతుంది, వాళ్ళు ఏం తెలియనట్టు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ, అదేవిధంగా పోలింగ్ బూత్ ఆఫీసరు వీళ్ళు తర్వాత ఎందుకు రిపోర్ట్ లేదు అక్కడ ఉన్నటువంటి కాపలా ఉన్న పోలీస్ ఎందుకు ఇలేదు అంటే అక్కడ అసలు కానిస్టేబుల్ ఉండాడా అని అనుమానం వస్తుందండి. ఎక్కడైనా కానీ గబక్క జరిగినప్పుడు కానిస్టేబుల్ టక్కన పరిగెత్తుకుంటూ వస్తాడండి, ఎక్కడ కనపడుతుంది. అంటే ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే అవుట్ రేట్ గా అధికారులు వీళ్ళకి సహకరించారు. దీంతో పాటు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మేము చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూతుల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత కావాలి, అదేవిధంగా సిఆర్పిఎఫ్ జవాన్లు కావాలని చెప్పి అక్కడ ఉండే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము నివేదిక ఇచ్చాం. దాంతోపాటు మేము అఫ్ కోర్స్ కొన్ని పోలింగ్ స్టేషన్ లో మాచర్లో ఒక 10 అనుమానం ఉండేయండి, అక్కడ రిగ్గింగ్ జరిగింది, అక్కడ మళ్ళీ రీకండక్ట్ చేయమని చెప్పి కూడా మేము అడగటం జరిగింది. కానీ మీరు సాక్షి పత్రికలో చూస్తే బోత్ డిఫరెంట్. నేను ఎందుకంటానంటే అక్కడ అసలు ఏమి జరగలేదని వాళ్ళు రాస్తున్నారండి. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గుంటూరు జిల్లాలో ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఉందండి. అక్కడ ఒక 10 బూతులు సమస్యాత్మక ప్రాంతాలండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ స్థాయి అధికారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఈ ప్రాంతాల్లో హింసాత్మక దాడులు జరిగినాయి గతంలో కూడా అని ఒక లెటర్ ఇచ్చారు. కానీ అక్కడ ఏదైతే ప్రశాంతంగా జరిగే పోలింగ్లు ఉన్నాయో, మీరు కాకుమాన మండలంలో చిల్లింగాయపల్లి అనే గ్రామం ఉందండి, అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ మాత్రం బూత్ కి 3 పోలీసులు పెట్టారండి. ఎక్కడైతే హింసాత్మక దాడులు జరుగుతాయో మేము ఎక్కడైతే లిస్ట్ ఇచ్చామో అక్కడ పోలీసులు ఎక్కడ లేరు. దాంట్లో ఏంటంటే గుంటూరు రూరల్ మండలంలో ఉండేటువంటి నల్లబాడులో పోలింగ్ బూత్ ఏజెంట్ షుకూర్ అనే అతను ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక వైకాపా నాయకుడిని ఏమండి మీరు దొంగ ఓట్లు వేస్తానికి అందరిని పంపిస్తున్నారంటే అందరి ముందర అతన్ని అటాక్ చేశారండి అతని మీద. పైపెచ్చు పోలీసులు నిస్సిగ్గుగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థి డాక్టర్ బోర్ల రామానిల్ గారు, ఆయన మాజీ గుంటూరు జిల్లా కలెక్టర్ గా చేసినటువంటి వ్యక్తి, ఆయన అక్కడికి వస్తే ఆయన సమక్షంలో కూడా షుకూర్ మీద దాడి చేయబోయారండి. ఇంకెంతకన్నా ఉదాహరణ ఏం కావాలండి? అప్పుడు ఆయన గట్టిగా అధికారులు నిలదీస్తే ఏమండి మా దగ్గర తగినంత సిబ్బంది లేదు కాబట్టి మేమేం చేయలేకపోయాం, మేము ముందు ఇక్కడ ఇద్దరమే పోలీసులమి, మేమన్నా చేస్తే మా మీద కూడా దాడి చేస్తారేమని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. అంటే మరి ఇప్పుడు ఆ పోలింగ్ బూత్ ఖచ్చితంగా ఇక్కడ ఇటువంటి జరుగుతాయని ముందే మీరు ఇచ్చినప్పుడు, సమస్యాత్మక కేంద్రంగా కూడా మీరు చెప్పినప్పుడు కూడా ఇద్దరే పోలీసులు పెట్టడం ఏంటి? ఇద్దరే ఎలా కంట్రోల్ చేస్తారు? మేము సార్ ఆన్ రికార్డ్ ఇచ్చాం. అదే విధంగా పార్లమెంట్ కి ఒక పోలీస్ అధికారిని కూడా వేశారండి అబ్జర్వేషన్ కింద. వాళ్ళు అసలు ఎవరిని ఇచ్చారో మాకు ఎవరికి తెలియదండి. ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల కన్నా తెలియాలి కదండి మీకు, ఇదిగో ఈ అధికారిని అలర్ట్ చేసామని చెప్పి. పైపెచ్చు పోలీసులు అవుట్ రేట్ గా ఎవరైతే ఓట్లలో లైన్ లో నుంచుంటారో వాళ్ళ మీద అటాక్ మోడ్లోకి వెళ్ళారండి. అధికారులు కూడా మరి ఎందుకో వాళ్ళు సమయం కోల్పోయారు. అధికారులు కొంతమంది అధికారులు ఏమో నిస్సిగ్గుగా మీరు ఫ్యాన్ కు గుర్తు కోటేయండి అని చెప్పటం ఏందండి ఇది? ఎక్కడున్నాం మనం? కాకపోతే ఏంటంటే ఇక్కడ మేమేంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు కట్టుదిట్టమైన కేసులు ఉంటాయి అనుకున్నాం. కానీ తూతు మంత్రం అండి ఇవాళ చూస్తే. నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే ఏమీ లేకుండా గౌరవ హైకోర్టు వదిలేసిందంటే రేపు కౌంటింగ్ అప్పుడు కూడా వాళ్ళ ఏజెంట్లు ఒక 10-15 ఈవీఎంలు పగల కొడతారు. ఏం చేస్తారండి? ఇట్లానే వదిలేస్తారా? ఇక్కడ నేనేమంటానంటే 307 కేసులు పెట్టల ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి 7 సంవత్సరాలు పడే సెక్షన్లు ఉన్నాయండి. దాంట్లో అసలు ఆ సెక్షన్లు ఎక్కడ పెట్టలేదండి.
మీకు కేంద్రం కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేస్తా మరి ప్రధాన ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడండి. వాస్తవంగా ఏ అధికారి కూడా ఈ మాట మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కండబలం ధనబలం ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ పార్టీలని కట్టడి చేయడానికి మేము చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని గొప్పగా చెప్పారు. కానీ ఆయన అమలు చేయటంలో మాత్రం ఉదాసీనత వహించారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీనా గారు కూడా మరి ఏది చెప్పినా మా వాళ్ళు దాదాపు 350 కంప్లైంట్లు ఇచ్చారండి. అక్కడికి వెళ్ళి వల్లరామయ్య గారు ఒక టీం ఉండిద్ది, ఆయన ఆధ్వర్యంలో ఏ రోజు జరిగినా కానీ ఆ రోజు కంప్లైంట్ ఇస్తారు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. మీరు తమరు గమనించే ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కమిషనర్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. నేను ఎందుకంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే అవతల ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు అండి. ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర తెలుగుదేశమో, జనసేనో, బీజేపీయో, వైకాపా కాదండి, కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు ఉదాసీనతగా ఉంటే పెట్టలేకపోయారు, రెచ్చిపోయారు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అవుట్ రేట్ అర్థమైంది. మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ అధికారులు సహకరించారు అంటున్నారు. ఖచ్చితంగా అదే జరిగిందండి. ఇప్పుడు బీహార్ లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగట్లా? పశ్చిమ బెంగాల్లో చూడండి, అక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు, అధికారులు మార్చేసి బైఫికేషన్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, సిఎస్ అనేటువంటి వ్యక్తి పోలింగ్ 2 రోజుల ముందలంగా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారని చెప్పి ఒక ఊహాగానం వస్తుందండి బయటకు. అది కూడా పోలీస్ వ్యవస్థని నిగ్గు తేల్చాలి, సిఎస్ గారిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. నేను ఎందుకంటానంటే సిఎస్ గారి ప్రమేయం కూడా ఉందంటండి. కొంతమంది ఫ్యాన్ మళ్ళీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, ఆయన అధికారంలోకి వస్తే మీరేమన్నా కానీ ఈ ఫ్యాన్ ఏదైతే వైకాపా పార్టీకి అనుకూలంగా లేకపోతారో మీ వ్యవహారం తీరుస్తామని చెప్పి మాట్లాడటం జరిగిందంట. కొంతమంది పోలీస్ అధికారులు కూడా బెదిరించారంట. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఒక దర్యాప్తు ఇప్పుడు సిట్ చేసిన తర్వాతే కదండి. 1356 మంది దీంట్లో పాల్గొంటే తూతూ మాత్రంగా 125 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు సిట్ చేసిన తర్వాత నీకు పల్నాడులో కావచ్చు, అదేవిధంగా నర్సరావుపేటలో కూడా ఇష్యూ ఏంది, ఇదే ఇష్యూ కదా. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి మాట్లాడటానికి వెళ్తే జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే అతని మీద దాడి చేశారు, అతను కారును పగలు కొట్టారండి. మీరు తాడిపత్రిలో చూడొచ్చు. అదేవిధంగా చైతన్య అనేటువంటి డిఎస్పీ ఏ విధంగా అతను సృష్టిస్తాడండి? అతనే హింసాత్మకమైనటువంటి దాడులు సృష్టించాడండి. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? సరే, రేపటి రోజున సిట్ నివేదిక గానీ అక్కడ ఏం జరిగింది అనేది చాలా వరకు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సరే, నేను ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు సిట్ వెళ్ళిన తర్వాత నువ్వు అసలు అంతా అయిపోయిన తర్వాత ఉపయోగం ఉందండి. అంటారు కదా, దొంగతనం జరిగిపోయిన తర్వాత 6 నెలల తర్వాత పోలీస్ కుక్కలు వస్తే ఉపయోగం ఉంది. నువ్వు జరగకుండా చేయాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ దాడులకు హింసాత్మక సంఘటనలు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కదా కట్టడి